హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. మొదటిసారి ఈ వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. ఫ్రెండ్ కూతురుతో పార్ట్ 2. లేవండి, దివ్య నీకు ఏదో ఇస్తానందటగా అంది అతని భార్య సీత. ఆ మాట వినగానే హఠాత్తుగా లేచి కూర్చున్నాడు ప్రకాష్. చూస్తే గుమ్మం దగ్గర నిలబడి అతన్నే చూస్తూ నవ్వుతుంది దివ్య. ఇద్దరిని మార్చి మార్చి చూసి, మీ రహస్యం నాకు తెలుసులే, ఎక్కువగా తాగకండి అని అంది సీత నవ్వుతూ. అప్పుడు దివ్య, రాండంకుల్, మంచి స్కాచ్ తెచ్చాను నీకోసం అంది గారంగా. వెళ్ళండి, గుర్తుందిగా, తాగి అక్కడే పడుకోండి, ఆ వాసన నాకు పడదు అంది సీత. నువ్వు రమ్మన్నా మేం రాము, ఈ రోజంతా మేము కబుర్లు చెప్పుకుంటూ గడిపేస్తాం, అంతే కదా అంకుల్ అంది ప్రకాష్తో. అతను ఆమె వైపు చూస్తూ, ఈ రోజేంటి, ప్రతిరోజు నీతోనే గడపాలని ఉంది అని ప్రకాష్ మనసులో అనుకుంటూ, ఓకే బేబీ, స్నానం చేసి వచ్చేస్తా, అన్నీ రెడీ చెయ్యి అన్నాడు. తొందరగా రా అంకుల్ అనేసి దివ్య వెళ్ళిపోయింది. దివ్యను ఎలా దారిలోకి తెచ్చుకోవాలని ఆలోచిస్తూనే స్నానం ముగించి డ్రెస్ వేసుకొని ఒంటిపై స్ప్రే కొట్టుకున్నాడు. అదేంటండి, ఏదో బయటికి వెళ్తున్నట్టు స్ప్రే కొడుతున్నారు అని సీత ఆశ్చర్యంగా అడిగింది. అప్పుడు ఈ లోకంలోకి వచ్చాడు ప్రకాష్. అమ్మో, ఇలాగే ఉంటే దొరికిపోతాను అనుకొని ఏదో ఆలోచనలో పడి మర్చిపోయానే అనేసి లుంగీ షర్టు వేసుకొని బయటికి వచ్చి బెడ్రూమ్ తలుపు వేసేసి పైన ఉన్న దివ్య గది వైపు చూశాడు. అక్కడ తన కోసం దివ్య ఎదురు చూస్తుందన్న విషయం గుర్తుకు రాగానే ప్రయత్నంగా ఒక వేడి నిట్టూర్పు వచ్చింది అతనికి. దానిని అణుచుకుంటూ నెమ్మదిగా మెట్లు ఎక్కి గది దగ్గరికి వెళ్ళి తలుపును తోశాడు. లోపల దివ్య కూడా అప్పుడే స్నానం చేసినట్టుంది. నైటి వేసుకొని జుట్టును ఆరబెట్టుకుంటుంది. డ్రయర్ నుండి వస్తున్న గాలికి ఆమె కుర్లు ఎగురుతూ ఉండడంతో మరింత మనోహరంగా టెంప్టిగా కనిపిస్తుంది ఆమె. తన చూపును కాస్త కిందికి దించాడు అతను. నైటీ నడుము దగ్గర లూజుగా ఉన్నప్పటికీ పిరుదుల దగ్గరికి వచ్చేసరికి టైట్గా ఉంది. బయటికి పొడుచుకు వచ్చినట్టున్న పిరుదులు కవ్విస్తున్నట్లుగా అనిపిస్తుంది అతనికి. వాటినే చూస్తూ లోపలికి నడిచాడు ప్రకాష్. అతను లోపలికి వచ్చిన శబ్దం విని వెనక్కి తిరిగింది దివ్య. ముందు నుండి దివ్యని చూడగానే మరింత మతిపోయినట్టు అయింది. అసలే పలచటి నైటి కావడంతో లోపల వేసుకున్న నల్లటి బ్రా పచ్చిగా కనిపిస్తుంది. ఒక స్టెప్ భుజంపై నుండి తొంగి చూస్తుంది. మనసులోనే వెర్రెక్కిపోతూ ముందుకు నడిచాడు. ఆమె గబగబా ప్రకాష్ దగ్గరికి వచ్చి రా అంకుల్ అంటూ చెయ్యి పట్టుకొని లాక్కెళ్ళి సోఫాలో కూర్చోబెట్టి అతని పక్కనే కూర్చొని ఎదురుగా ఉన్న టీపై వైపు చూసింది నవ్వుతూ. అక్కడ ఒక స్కాచ్ బాటిల్, సోడా, స్టఫ్ డ్రింక్ బాటిల్ ఉన్నాయి. వాటితో పాటు 2 గ్లాసులు కూడా. వాటిని చూసి ఆశ్చర్యంగా, 2 గ్లాసులు ఎందుకమ్మా అని అన్నాడు. ఆమె చిలిపిగా నవ్వుతూ అతని భుజంపై తలవాల్చి, నేను కూడా తాగుతా అంకుల్ అని అంది. అతను అదిరిపడి ఆమె వైపు చూశాడు. స్టప్పా, డ్రింకా అని అంది ఆమె కుంటెగా నవ్వుతూ. అయితే ఆమె చెబుతున్న మాటల్ని పట్టించుకునే స్థితిలో లేడు అతను. దివ్య తన భుజంపై తలవాల్చడంతో ఆమె కుర్ల వాసన అతనికి ముక్కుకి సోకుతుంది. ఏ షాంపు వాడిందో గాని ఇంట్రెస్టింగ్గా ఉంది. దాని పరిమళం గురించి అడిగే లోపలే దివ్య గట్టిగా వాసన పీలుస్తూ, అబ్బా, భలేగా ఉంది అంకుల్, ఏ సెంట్ ఇది అంది. అతను ఆమె భుజాల చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి అదుముకొని, రెగ్యులర్గా వాడేదే, నీ షాంపు వాసన సూపర్గా ఉందే అన్నాడు ఆమె జుట్టుపై ముక్కు పెట్టి వాసన చూస్తూ. ఆమె చిన్నగా నవ్వి, ఆయన పడుకునే ముందు ఈ షాంపునే వాడమంటారు అంకులు అంది. ఎందుకు అనేసి అంతలోనే నాలుక ఖర్చుకున్నాడు అతను. అది చూసి దివ్య ముసిముసిగా నవ్వుకొని ముందుకు జరిగి పెగ్గు కలిపి అతనికి అందించింది. తర్వాత 2వ గ్లాసులో కూల్ డ్రింక్ పోసుకొని ప్రకాష్తో చేసంది. అతను కూడా చేసి చెప్పి, ఒక పెగ్గు తాగి మీ ఆయన్ని మిస్ అవుతున్నావా అన్నాడు చిన్నగా. అవునంకుల్, బోరు కొడుతుంది అంది. బోరెందుకమ్మా, నేనున్నాగా అన్నాడతను మళ్ళీ ఆమె భుజాల చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కొని. ఆమె ప్రకాష్ ముఖంలోకి చూస్తూ, నువ్వు బిజీ కదా అంకుల్, నేను చాలా చోట్లోకి వెళ్ళాలి, నువ్వు రావు కదా అంది. నా ముద్దుల దివ్య రమ్మంటే రాకుండా ఉంటానా అంటూ ఆమె జుట్టుపై ముద్దు పెట్టాడు. చిన్నగా నవ్వింది ఆమె. అయితే నా ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళు ఉన్నాయి, తీసుకెళ్తావా అంది ఆమె. అతను ఆమె కుర్ల వాసన చూస్తూనే సరే అన్నాడు. అది గమనించిన దివ్య నవ్వుతూ, ఆ స్మెల్ బాగా నీకు నచ్చినట్టుంది అంది అతని ముఖంలోకి చూస్తూ. అలా చూస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న ఎల్ఈడి వెలుతుర్లు ఆమె బుగ్గలు మెరుస్తూ కనిపించాయి. దానికి తోడు వేసి వెయ్యనట్టున్న లిప్స్టిక్తో ఆమె పెదవులు మరింత మత్తెక్కిస్తున్నాయి. ఒకసారి ముద్దు పెట్టుకుంటే చాలు ఈ జన్మకి అని అతను అనుకుంటూ ఉండగా, ఏంటంకుల్ చాలా చూస్తున్నావు అంది దివ్య. అతను నవ్వేసి, ఏం లేదురా, నీ బుగ్గలు బూరెల్లో ఉన్నాయేంటి అని అన్నాడు కొంటెగా. బూరెలు అంటే నీకు ఇష్టమేగా అంది దివ్య. చప్పున అయితే తినేనా అంటూ ఆమె బుగ్గపై ముద్దు పెట్టబోయాడు. ఆమె కిలకిల నవ్వుతూ తప్పించుకోబోయింది.
మళ్ళీ అతను ఆమెను దగ్గరికి లాక్కొని ముద్దు పెట్టి, ఇంతకి నీ ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళు ఎక్కడా అన్నాడు. ఆమెకు అలాగే ఒదిగి కూర్చొని, ఒకటి విజయవాడలో, రెండోది వైజాగ్లో అంది. అయితే టికెట్స్ బుక్ చేయిస్తాను అన్నాడు అతను. ఆమె అతని ఛాతిపై చేయి వేసి వేలితో సున్నాలు చుడుతూ, కార్లో వెళ్దాం అంకుల్ ప్లీజ్ అని అంది గారాలు పోతూ. ఎలా మరి, డ్రైవరు 3 రోజులు సెలవు మీద వెళ్ళిపోయాడు అన్నాడు. నీకు డ్రైవింగ్ వచ్చు కదా, ప్లీజ్ అంకుల్ ప్లీజ్ అంటూ అతని బుగ్గ మీద ముద్దు పెట్టి, మంచి అంకుల్ కదా ప్లీజ్ అంది. దివ్యతో డ్రైవ్ అంటే కాదనే స్థితిలో ఉన్నాడు అతను. అందులోనూ ముద్దు పెట్టి మరీ అడిగింది. అందుకే వెంటనే సరే అన్నాడు. ఆమె ఉత్సాహంగా థ్యాంక్స్ అంకుల్ థ్యాంక్స్ అంటూ అతని మీద పడి 2 బుగ్గల మీద ముద్దు పెట్టేసి, అయితే మనం రేపే వెళ్ళాలి అంది. చేతిలో ఉన్న పెగ్గు కంటే దివ్య ముద్దులే ఎక్కువ కిక్కిస్తున్నాయి అతనికి. ఆ కిక్కులో సరేనమ్మా అంటూ ఉండగా అతని చేతిలో ఉన్న మందు ఒలికిపోయింది. అది చూసి దివ్య అయ్యయ్యో అంకుల్ అంది కంగారుగా. అదొక్కటే కాదులే, చాలా ఒలికిపోతున్నాయి ఇక్కడ అనుకున్నాడు మనసులో. అంతలో దివ్య అతని చేతిలో గ్లాస్ తీసుకొని ముందుకు వంగి మళ్ళీ పెగ్గు కలపసాగింది. వంగినప్పుడు ఆమెలో నుంచి బ్రాచాటున ఉన్న అందాలు కవ్విస్తూ కనిపిస్తున్నాయి. వాటిని తాకాలని చేతులు తెగ దురద పెట్టేస్తున్నాయి. తాకితే గొడవ పెడుతుందేమోనన్న సందేహం. మళ్ళీ అంతలోనే ఇంకో డౌటు. ఈ 2 సంవత్సరాలు ఆ పనికి అలవాటు పడిందిగా, మరి ఇక్కడ ఉన్నప్పుడు ఎలా మేనేజ్ చేస్తుంది? కాబట్టి కొద్దిగా దారి చూపిస్తే చాలు. అలవాటైన ప్రాణం కాబట్టి ఇట్టే పని అవ్వచ్చు. ఎలాగైనా ఆ టాపిక్లోకి దించాలి అని అతడు అనుకుంటూ ఉండగా ఆమె పెగ్గు కలిపి అతని చేతికి అందిస్తూ, ఏంటంకుల్ ఆలోచిస్తున్నావు అంది. అతను నవ్వుతూ, ఏం లేదురా, మీ ఆంటీ పక్కన లేకపోతే నిద్ర పట్టదు అన్నాడు. ఎందుకు అంది కేజువల్గా. పెళ్ళైన దానివి నీకు తెలియదా అన్నాడు అతను చిలిపిగా. దివ్య అతని మాటలకు సిగ్గుపడింది. ఏంట్రా నీకు తెలుసా తెలియదా అన్నాడు అతను నవ్వుతూనే. బుగ్గలు ఎర్రబడుతుండగా చీపు అంకులు అంది దివ్య. అతను పకపక నవ్వుతూ ఆమెని దగ్గరికి లాక్కొని, నేనైతే మీ ఆంటీ దగ్గరికి పోతాను, మరి నువ్వేం చేస్తావు అన్నాడు. ఆమె చప్పున అతని వైపు చూసి, ఈరోజు ఆంటీ నిన్ను దగ్గరికి రానివ్వదుగా, ఇక్కడే పడుకోవాలి అంది నవ్వుతూ. ఆమె అలా అనగానే అసలే ఒంటరిగా ఉంది. ఇలాంటి సమయంలోనే టాపిక్ ఇలా కంటిన్యూ చేస్తే ఆమెలో తన గురించి సెక్స్ పరమైన ఆలోచనలు మొదలయ్యే అవకాశం ఉంది. ఆ మాత్రం బిజం పడితే చాలు, తర్వాత నెమ్మదిగా అల్లుకుపోవడానికి. కానీ ఎలా అని ఆలోచిస్తూ తాగసాగాడు. ఎలా ఉంది అంకుల్ అంది దివ్య. ఏంటి అన్నాడు అతను. అదే స్కాచ్ అంది ఆమె. 2వ పెగ్గుకే ఎక్కేస్తుందిరా అన్నాడు అతను. అలా అంటూ ఉండగానే అతనికి ఒక ఐడియా వచ్చింది. నెమ్మదిగా గ్లాస్ పక్కన పెట్టి పైకి లేచాడు. ఎక్కడికి అంది దివ్య. బాత్రూమ్కి అంటూ ఒక అడుగు ముందుకు వేసి తూలిపడ్డట్టు నటించాడు. అంకుల్ అంటూ కంగారుగా అతన్ని పట్టుకుంది దివ్య. చెప్పాగా బాగా ఎక్కుతుందని అంటూ తూలుతూ మరో అడుగు ముందుకేసి గబుక్కన కింద పడ్డాడు. దివ్య పైకి లేచి అతన్ని పట్టుకొని పైకి లేపింది. ఇట్స్ ఆల్ రైట్ అని ముందుకు వెళ్ళబోతూ పట్టుకోసం అన్నట్టు ఆమె నడుము పట్టుకున్నాడు. ఆమె కూడా అతని నడుము చుట్టూ చేయి వేసి పద అంకులంటూ బాత్రూంలోకి తీసుకువెళ్ళింది. అతను లోపలికి వెళ్ళగానే వదిలేయబోయింది. అతను తూలిపడ్డాడు. వెంటనే పట్టుకొని జాగ్రత్తగా టాయిలెట్ బేసిన్ దగ్గరికి తీసుకువెళ్ళి తల పక్కకు తిప్పి నిలబడింది. అతను నెమ్మదిగా పని కానిచ్చి లుంగీ కిందికి దించి వెనక్కి తిరిగి ఆమె నడుము చుట్టూ చేతిని బిగించి పద అన్నాడు. అతను తన నడుము చుట్టూ అలా చేతిని వేయగానే ఇన్నర్ లేనిది ఆమెకి కాస్త వేడిగా అనిపించింది. ఈ స్టోరీ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇంకా ఉంది పార్ట్ 3 త్వరలోనే.